కాకినాడ సాంబమూర్తి నగర్ లో వేంచేస్తున్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంకల్పంతో స్వామివారికి ప్రతి నెల స్వామివారి నక్షత్రమైనటువంటి శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. స్వామివారికి విశేషమైన సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చరణ్ మాట్లాడుతూ శ్రావణ నక్షత్ర విశిష్టతను వివరించారు. స్వామివారిని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మహాలక్ష్మి దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మన సాంబమూర్తి నగర్ లో వేయించేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ధర్మకర్తగా వ్యవహరిస్తున్న మన దేవాలయంలో మన ధర్మకర్త గారు సంకల్పించినట్టుగా ప్రతి శ్రవణ నక్షత్రానికి ఈ శ్రవణ నక్షత్రం ప్రాముఖ్యత ఏంటంటే ఈ స్వామివారి తిరునక్షత్రం వాటిది మన వెంకటేశ్వర స్వామివారి తిరునక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల మన ధర్మకర్త గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి నెల 27 రోజులకు ఒకసారి వస్తుంది ఈ శ్రవణ నక్షత్రం. ఆ నక్షత్రం రోజుని స్వామివారికి విశేషంగా అభిషేకం చేయాలని మన ధర్మకర్త గారు సంకల్పించారు. అదేవిధంగా మనం స్వామివారి ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం శ్రవణ నక్షత్ర అభిషేకం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు విశేషంగా మనకి రాఖీ పౌర్ణిమ శ్రావణ పూర్ణిమ నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం అభిషేకం. అందరూ భక్తిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారికి విశేషంగా ఇప్పుడు మనం ఎక్కడ లేనట్టుగా ఓన్లీ తిరుపతిలో ఉన్నట్టు మనకి ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ పచ్చకర్పూర నామం కూడా స్వామివారికి అలంకరిస్తున్నాం. ఇది ఏంటంటే మనం ప్రతి తిరుపతిలో వారానికి ఒకసారి తీస్తారు, ఇక్కడ మనం నెలకు ఒకసారి తీస్తాం అన్నమాట. ఈ అభిషేకం తర్వాత స్వామివారికి మళ్ళీ కొత్త పచ్చకర్పూరంతో మనం తిరునామం అలంకరిస్తున్నాం. అదేవిధంగా మనకి వచ్చే నెల భాద్రపద శ్రవణ నక్షత్రం సెప్టెంబర్ 5వ తారీఖున వచ్చింది. మనకి స్వామివారి అభిషేకం యథావిధిగా కొనసాగుతుంది.